ఓం శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. కన్యారాశి జాతకులారా, మీ బుద్ధిబలానికి దైవబలం తోడై మీ జీవితాన్ని మార్చబోయే ఒక మహా అద్భుత రాజయోగానికి సమయం ఆసన్నమైంది. రాబోయే 5 రోజులలో మీరు ఇన్నాళ్లుగా అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి, బంధువుల యొక్క వేధింపులు, అసూయ, ఆర్థిక నష్టాలు, ఊహించని నష్టాలు, మీ తెలివితేటలను ఇతరులు వాడుకొని మిమ్మల్ని ఒక జోకర్ లాగా అందరి ముందు నవ్వుల పాలు చేయడం, అలాగే మిమ్మల్ని మానసికంగా వేధించడం, ఇలాంటి ఇబ్బందులకు శాశ్వతంగా ముగింపు పలికే రోజులు చాలా దగ్గర పడ్డాయి. మీ జాతక చక్రంలో మీ రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడి అనుకూల సంచారం మరియు మీ భాగ్యస్థానంలో ఏర్పడుతున్న అత్యంత పవిత్రమైన లక్ష్మీనారాయణ యోగం వల్ల ఈ 5 రోజుల వ్యవధిలోనే మీ జీవితంలో ఊహించని విధంగా మహా పెద్ద మార్పు రాబోతుంది. మీరు ప్రయాణించే ఒక రహదారి పైన ఎప్పుడూ ఊహించని విధంగా మీ దరిద్రాన్ని పూర్తిగా తొలగించి మిమ్మల్ని ఒక ధనవంతులులాగా మార్చే ఒక రహస్యమైన పురాతన దైవ సంపద మీకోసం ఎదురు చూస్తుంది. అదృష్టం మీకోసం సిద్ధంగా ఉంచబడింది. ఈ పరమ పవిత్రమైన యోగాన్ని అందుకోవడానికి ప్రకృతి మీకు ఎలాంటి ముందస్తు దైవ సంకేతాలు ఇస్తుంది. ఎందుకంటే ఏదైనా జరిగే ముందు ప్రకృతి మనకి ముందుగా కొన్ని సంకేతాలను ఖచ్చితంగా ఇస్తుంది. అయితే అందరూ వాటిని పట్టించుకోరు. మీ ఎదుగుదలను ఓర్వలేని ఈ శత్రువుల నుండి ఎలాంటి ఆటంకాలు మీకు ఈ రోజుల్లో ఎదురవుతాయి అనేది ఇప్పుడు పూర్తిగా వివరంగా చెప్తాను. కన్యారాశి వారు అనుభవించిన నిశ్శబ్ద కష్టాలకు ఆ నారాయణుడే కరిగిపోయి ఆ దేవుళ్ళు అందరూ కలిసి ఒకేసారి మీ సమస్యలన్నిటికీ ముగింపు పలకబోతున్నారు. ఇదే ఆ అద్భుతమైన సమయం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ, అలాగే తల్లి నీ దయ మాపై, మా కుటుంబంపై చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి. రాబోయే ఈ 5 రోజులలో జరగబోయే ఈ అద్భుతాలు మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించడమే కాకుండా సమాజంలో ఇప్పటి వరకు మిమ్మల్ని చులకనగా చూస్తున్న వారి ముందు మీ గౌరవాన్ని, ప్రతిష్టలను తిరిగి నిలబెడుతుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసి చులకనగా మాట్లాడిన బంధువులే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నవ్వుతూ తీయగా మాట్లాడే రోజులు రాబోతున్నాయి. జాతకరీత్యా కన్యారాశి వారు ఎల్లప్పుడూ ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా విశ్లేషిస్తారు. కానీ వీరిలో ఉన్న అమాయకత్వపు మంచి గుణం అనేది ఎదుటివారికి అర్థమైపోయి వీరిని అలుసుగా చూసుకొని పూర్తిగా వీరిని వంచిస్తారు. ఇంతకాలం జరిగిన అన్యాయానికి తెరదించుతూ కాలపురుషుడు న్యాయ నిర్ణేతగా మారి మీ వైపు నిలబడబోతున్నాడు. మీరు ఎంచుకునే మార్గంలో వచ్చే ఈ అత్యంత రహస్యమైన మార్పు మీ శత్రువుల కంటికి తెలియకుండా చాలా నిశ్శబ్దంగా జరగబోతుంది. దీనికోసం మీరు ప్రత్యేకంగా ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. మీ రోజువారీ జీవితంలోనే ఈ ఘట్టం చోటు చేసుకోబోతుంది. అయితే ప్రకృతి శక్తులు అన్ని ఏకమై మీకు ఈ దివ్య సంపదను అందించడానికి తెర వెనుక మొత్తం సిద్ధంగా ఉన్నాయి. మీ రాశ్యాధిపతి అయిన బుధదేవుని స్వభావం ఎలాంటిదంటే ఆయన మిమ్మల్ని కష్టాల కొలిమిలో కాల్చి పదును పెట్టి మిమ్మల్ని పూర్తిగా ఎవరి అవసరం లేకుండా చేసి ఆ తర్వాత మాత్రమే ఒక అత్యున్నతమైన రాజయోగాన్ని అందిస్తాడు. ఎందుకంటే కన్యారాశి వారు పడినంత నిశ్శబ్ద ఆవేదన, వారు లోపల అనుభవించిన అశాంతి మరే రాశి వారు కూడా అనుభవించి ఉండరు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. ఒక బంధం మీ తప్పు లేకుండానే వెళ్లిపోయింది. మీకు గుర్తుందా? మీరు చేసిన సహాయాన్ని పొంది తిరిగి మిమ్మల్ని నిందించిన వారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ 5 రోజుల్లో ప్రారంభమయ్యే ఈ యోగ ప్రభావం వల్ల మీకు డబ్బు మాత్రమే కాదు, సంపద మాత్రమే కాదు, గతంలో అపోహలు, మనస్పర్ధల వల్ల మిమ్మల్ని వదిలి దూరం అయిపోయిన ఒక బంధం లేదా ఆత్మీయమైన ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారు. మీ జీవితాన్ని సంతోషంగా ఉంచబోతున్నారు. మీ పట్ల వారిలో ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయి స్వయంగా వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీపై ప్రేమను చూపిస్తారు. ఈ బంధం తిరిగి రావడం మీ మనసుకు ఎనలేని ఊరటను, కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. ఆ రహదారిపై మీకు ఆ లక్ష్మి అనుగ్రహం లభించడానికి ముందే ప్రకృతి కొన్ని సంకేతాలను మీకు ముందుగా పంపిస్తుంది. వాటిని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ప్రకృతి నుండి మంచి అలాగే చెడు సంకేతాలు కూడా వస్తాయి. కాబట్టి మీరు ఆ సంకేతాలను జాగ్రత్తగా గమనించి ముందడుగు వేయాలి. మొదటి సంకేతం ఆశ్చర్యకరమైన సంకేతం. మీరు మీ ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో ఒక సాధువు మీ ఇంటి ముందరకు వచ్చి ఏమీ మాట్లాడకుండా, ఎలాంటి దానం కూడా అడగకుండా మీ ఇంటి వైపే అలాగే చూస్తూ, అలాగే మీరు కనపడగానే మిమ్మల్ని చూసి నవ్వుతూ
తన చేతితో ఆశీర్వాదం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మీరు వారిని పిలిచి డబ్బు సహాయం చేసినా వారు తీసుకోరు. ఇది ఒక ఆశ్చర్యకరమైన సంకేతం. అయితే ఈ సమయంలో మీకు కొంచెం కోపం రావచ్చు, ఎందుకంటే ఆ సాధువు చాలాసేపు మీ ఇంటి గుమ్మం ముందే ఉంటాడు. వారిని మీరు వెళ్ళమన్నా గాని వారి సమయం వచ్చే వరకు అక్కడే ఉంటారు. దీనినే సమయ దిగ్బంధనం అంటారు. మీరు అత్యంత ముఖ్యమైన పనిపై బయలుదేరుతున్న ఆ సమయానికి ఇలా వచ్చి నిలబడడం వల్ల మీరు బయటకు వెళ్లకుండా ఆలోచిస్తూ ఉంటారు, కోపంలో ఉంటారు. నాకు టైం అయిపోతుంది, పని ఆలస్యం అయిపోతుందని ఆందోళన చెందుతారు. కానీ ఈ ఆలస్యమే దైవలీల అని మీకు తరువాత అర్థమవుతుంది. అంటే మీరు సరిగ్గా లక్ష్మీ ముహూర్తానికి ఆ రహదారిపైకి రావడానికి ప్రకృతి వేసిన ఒక దివ్యమైన ప్రణాళిక ఇది. ఆ సాధువు మిమ్మల్ని ఆపకపోతే మీరు ఆ రహదారిపైకి ముందే వెళ్లి ఆ సంపదను చేతులారా చేజార్చుకుంటారు. ఈ చిన్న ఆలస్యమే ఆ దివ్య సంపద వేరే వారి చేతికి చిక్కకుండా మీ దగ్గరకు సొంతమయ్యేలా చేస్తుంది. ఒకవేళ మీరు ముందుగా వెళ్తే ఆ సంపద వేరే వారికి దక్కేది. రెండవ సంకేతం, మీరు రహదారి పైన కొంత దూరం వెళ్ళిన తరువాత కొంతమంది దేవునికి సంబంధించిన వ్యక్తులు వచ్చి మీరు అడగకుండానే మీ నుదుటిన బొట్టు పెట్టడం. ఇది దైవం యొక్క సంకేతంగా గుర్తుపెట్టుకోండి. ఇలా జరిగిన తరువాత మీ శరీరంలో ఒక తెలియని దైవిక వైబ్రేషన్స్ మరియు మైమరిపించే భక్తి భావన ఉద్భవిస్తుంది. ఇది సాధారణంగా జరిగే ఘట్టం కాదు. బుధ భగవానుడు మీ కర్మల తాళాన్ని తెరవడానికి మీ ఇష్టదైవం నుండి పంపిన ఒక రహస్యమైన అనుమతి పత్రం. ఆ బొట్టు మీ నుదుటిన పడిన క్షణం నుండి రహదారిపై ఆ చుట్టూ ఒక అదృశ్య రక్షణ వలయం ఏర్పడుతుంది. మూడవ సంకేతం, దేవుని గదిలో దీపం అఖండ తేజస్సుతో వెలగడం, అలాగే అందులో మీకు ఇష్టమైన దైవం కనబడడం. సంపద రాబోతుంది అనడానికి ఇది ఒక మంచి సంకేతం. నాలుగవ సంకేతం, మీ దగ్గరలో ఎలాంటి గుడి లేదా ఎలాంటి మనుషులు లేకపోయినా గాని దేవుని యొక్క మంత్రాలు పదే పదే వినపడడం. ఐదవ సంకేతం, మీరు ప్రయాణించే సమయంలో మీ వెనుకే ఒక పచ్చటి చిలుక మీ వాహనాన్ని అనుసరించడం, కొంత దూరం వరకు ప్రయాణించి తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం. ఇది బుధ భగవానుని అనుగ్రహాన్ని తెలియజేస్తుంది. ఏడవ సంకేతం, మీరు వెళ్తున్న దారిలో ఎలాంటి పూల తోటలు లేకపోయినా ఒక మంచి సువాసన రావడం. అయితే మీరు ఒక విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కన్యారాశి వారి జాతకంలో అద్భుతమైన యోగాలు ఉన్నా అవి అందరికీ దక్కకపోవడానికి, అలాగే మీ జాతకంలో ఇంతటి అద్భుత యోగం ఉన్నా అది ఆఖరి నిమిషంలో మీ చేతికి చిక్కకుండా ఉండడానికి గతంలో మీరు చేసిన కొన్ని దోషాలే కారణం. మొదటిది, ఎదుటివారు ఎదుగుతున్నప్పుడు వారిని చూసి వారు పాతాళానికి పడిపోవాలి అని మనసులో అనుకునే ఒక క్షణికమైన క్షణం చాలు మీకు దోషం ఏర్పడడానికి. అలాగే గతంలో మీరు తెలిసి తెలియక అహంకారంతో పుస్తకాలను కాళ్ళతో తన్నడం, అలాగే వాటిని చించడం, ఇలాంటివి కూడా దోషంగా మారతాయి. అలాగే మూడవది, మంచి వాళ్లను ఏ మాట అనలేని వారిని ఎగతాళి చేయడం, వారిపైన లేనిపోని మాటలు చెప్పడం, అంటే వారు లేకపోయినా మరొకరి దగ్గర వారి పట్ల చెడుగా చెప్పడం. తరువాతి దోషం, సమాజంలో ఉన్న చిన్నపిల్లలను ఏడిపించడం, వారిని కొట్టడం. ఐదవ దోషం, ఇంట్లో ఉన్న మొక్కలకు నీరు పొయ్యకుండా వాటిని అలాగే వదిలేయడం, చెట్లను నరకడం. అలాగే ఇంట్లోని వారు పూజలు చేస్తున్నప్పుడు తెలిసి తెలియక దేవుళ్లను లేదా ఈ పూజలను ఎందుకు అని అనుకోవడం, చేసిన మొక్కులు తీర్చకపోవడం. తరువాతి దోషం, అతిపెద్ద దోషం, తల్లిదండ్రులను ఏం సంపాదించారు, నాకేమిచ్చారు అని అలాగే వారిపై నిందలు వేసి వారిని ఏడిపించడం. ఇలాంటివి మీకు కర్మదోషాలుగా మిగిలిపోయాయి. కన్యారాశి వారి ఇళ్లలో లక్ష్మీదేవి నిలవకపోవడానికి కుటుంబంలో స్త్రీలు చేసే పొరపాట్లు కూడా ఉన్నాయి. వాటిని మీరు సరిదిద్దుకోవాలి. 1. ఇంటిని సరిగ్గా శుభ్రం చేయకుండా చెత్తను ఎక్కడ పడితే అక్కడ అలాగే ఉంచడం. 2. ఇంట్లో ఉన్న డబ్బులను ఎవరైనా కష్టాల్లో లేని వారు కూడా వచ్చి అడిగితే ఎంత పడితే అంత డబ్బును ఇవ్వడం. 3. బీరువా పైన పాత తాళాలు, బరువైన ఇనుప సామాగ్రి పెట్టడం. ఇది ధనస్థానాన్ని బంధిస్తుంది. ఈ పొరపాట్లు సరిదిద్దుకోవాలి. 4వ పొరపాటు, ఇంట్లో ఉన్న నీరు పదే పదే కారుతూ ఉండడం, వాటిని బాగు చేయించకుండా అలాగే వదిలేయడం. 5వ పొరపాటు, ఇంట్లో బరువు తక్కువగా ఉండాల్సిన స్థానంలో బరువు ఎక్కువగా పెట్టడం. అలాగే ఈ రాబోయే 5 రోజులలో మీరు రహదారిపై ప్రయాణించే సమయంలో మీ మైండ్ని పూర్తిగా భ్రమింపజేయడానికి మీ శత్రువులు రాహు ప్రేరితమైన కుతంత్రాల ద్వారా
ప్రేరితమవుతారు. అంటే మీపై కుట్రలు పన్నుతారు. ముఖ్యంగా APVN ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. వారు ఫోన్ చేసినా గానీ ఆ ఫోన్కి మీరు సమాధానం చెప్పకండి. ఎందుకంటే ఎప్పుడో మీతో సంబంధాలు తెంచుకున్న వీరు సరిగ్గా అదే రోజు మీ అదృష్టాన్ని దక్కకుండా చేయడానికి రాహువు వేసే ప్లాన్ ఇది. అవును, వారు మీతో ఎప్పటి నుండో మాట్లాడడం లేదు, కానీ సరిగ్గా అదే రోజున ఫోన్ చేస్తారు. మీ గురించి మొత్తం ఆరా తీస్తారు. మీ ప్రయాణాన్ని ఆలస్యం చేయడానికి, మీ ఏకాగ్రతను దెబ్బతీసి మిమ్మల్ని రెచ్చగొట్టడానికి శత్రువులు వేసే ప్లాన్ ఇది. ఈ ఫోన్ కాల్స్ వల్ల మీరు ఎలాంటి ఉద్వేగానికి గురి కాకుండా స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి. ఈ అక్షరాల శత్రువుల వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలియదు. అది ఏమిటంటే గతంలో వీరు మిమ్మల్ని చాలా అవమానించారు, అందరి ముందు ఎగతాళి చేశారు. అలాగే మీ తెలివితేటలను వాడుకొని ఇతరుల ముందు గొప్పగా ప్రదర్శనలు ఇచ్చారు. సరిగ్గా మీరు ఆ రహదారిపై అదృష్టాన్ని అందుకోబోయే ఆ శుభముహూర్తానికి కొన్ని నిమిషాల ముందే వీరి నుండి ఫోన్ రావడం ఒక పెద్ద నటన. వారు తీయగా మాట్లాడుతూ నటిస్తూ, చాలా రోజులైంది కదా, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, గతంలో ఏదో పొరపాటు జరిగింది, దాన్ని మర్చిపో అని మీ లొకేషన్ను కనుక్కోవడానికి ట్రై చేస్తారు. వారి మాటల్లోని ఆ నకిలీ ప్రేమను మీరు నమ్మి బండి పక్కన ఆపి మాట్లాడడం మొదలు పెడితే మీ కాలచక్రం అక్కడే ఆగిపోతుంది. శత్రువుల ప్రధాన ఉద్దేశం మీ మనస్సును ఆందోళనకు గురిచేసి మీకోసం నిర్దేశించిన ముహూర్తాన్ని వృధా చేయడమే శత్రువుల రెండవ కుట్ర. మీ మొబైల్ ఫోన్లకు లక్కీ డ్రాలు లేదంటే అనవసరమైన లింకులను పంపి మిమ్మల్ని మీ ప్రయాణ సమయాన్ని వృధా చేస్తారు. లేదా పాత ఫోటోలను మీ ఫోన్కి పంపిస్తారు. మీరు వాహనాన్ని పక్కన ఆపి ఆ ఫోన్ వైపు చూస్తూ సమయాన్ని వృధా చేస్తే పెద్ద ప్రమాదమే జరగవచ్చు. దైవ కృపతో మీకోసం నిర్దేశించిన ఆ రహస్య వస్తువు మీకంటే వెనుక వచ్చే వేరే వ్యక్తి చూసి పట్టుకుపోగలడు. అవును, కాబట్టి 5 రోజుల ప్రయాణంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రహదారిపై మీ కళ్ళను కేంద్రీకరించి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. అయితే మీరు ఇలా కొంత దూరం వెళ్ళిన తరువాత మీకు దగ్గరలో కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. అవేమిటంటే, ఎవరు లేకుండా ఒకే ఒక్క మనిషి తీవ్రమైన ఆకలితో బాధపడుతూ మీకు కనిపిస్తాడు. అయితే అతడు ఎలాంటి సహాయము కూడా మిమ్మల్ని అడగలేని పరిస్థితులలో ఉంటాడు. వీరు సాధారణ వ్యక్తులు కాదు. మీ జీవితంలోని పూర్వకర్మల తీవ్రతను పరీక్షించడానికి సాక్షాత్తు ఆ విష్ణుదేవుడు పెట్టే ఆకలి పరీక్ష ఇది. మీ దగ్గరున్న ఆహారాన్ని లేదా సహాయాన్ని వెనుకాడకుండా వెంటనే ఆ మనిషికి అందిస్తే మీ కర్మదోషాలన్నీ ఒక్కసారిగా కరిగిపోతాయి. ఈ ఆకలి పరీక్షలో నెగ్గి వారి ఆశీర్వాదం పొందిన కొద్ది దూరం వెళ్ళిన తరువాత రహదారి చుట్టుపక్కల చూస్తే మీకు ఒక అద్భుతమైన సన్నివేశం కనబడుతుంది. అయితే అక్కడికి దగ్గరగా వెళ్ళగానే మీ బండి సడన్ గా ఆగిపోతుంది, స్టార్ట్ అవ్వదు. పక్కనే మీకు మట్టిలో సగం పూడిపోయిన పాత వస్తువులు కనిపిస్తాయి. అవును, అక్కడ ఒక శక్తివంతమైన మంత్రాలు చెక్కి ఉన్న ఒక పురాతనమైన రాగి రేకు మరియు దాని పక్కనే ప్రకాశవంతంగా మెరుస్తున్న కొన్ని పాతకాలపు బంగారు నాణేలు, వెండి నాణేలు, రాగి నాణేలు మీకు కనిపిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ మార్గంలో ఆ రోజు వందలాది మంది ప్రయాణించి ఉంటారు. కానీ మీ ఇంటి వద్ద జరిగిన కొద్దిపాటి ఆలస్యం మరియు దైవ వ్యక్తుల ఆశీర్వాదం కారణంగా సరిగ్గా లక్ష్మీ ముహూర్తానికి ఆ పవిత్రమైన సంపద వేరే వారి కంట పడకుండా కేవలం మీ కంటికి మాత్రమే కనిపించేలా ప్రకృతి ప్లాన్ చేసింది. ఆ రహస్య మంత్రాలు ఉన్న రేకును, అలాగే ఆ బంగారు నాణేలు, రాగి నాణెం, వెండి నాణెం, వీటిలో ఒక బంగారు నాణెం, వెండి నాణెం, రాగి నాణెం అక్కడే వదిలేసి మిగతావి మీ చేతిలోకి తీసుకోండి. వీలైతే అక్కడ ఒక చిన్న పూజ చేయండి. మీ చేతికి అందిన ఈ క్షణం నుండి రాబోయే 21 రోజుల వరకు అత్యంత కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ 21 రోజులు కాలపరిమితి ఎందుకో మీకు తెలుసా? మీ ఇంట్లోని శక్తులతో ఈ దైవిక శక్తి అనుసంధానం అవ్వడానికి, ఆ ధనం అక్కడే ఉండిపోవడానికి. ఈ రోజుల్లో ఆ దివ్య వస్తువులను పూజ గదిలోనే ఉంచి ఎవరి కంట పడకుండా పరమ రహస్యంగా ఉంచి మీ భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో సహా ఎవరికి చెప్పకండి. ఈ 21 రోజులు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో నిరంతరాయంగా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఎలాంటి అహంకార పూరితమైన ప్రదర్శనలు చేయకుండా అత్యంత వినయంతో ఆ దైవిక శక్తిని ఆరాధించాలి. 21 రోజులు మీ నిజాయితీకి బుధ భగవానుడు పెట్టే మొదటి పరీక్ష.
ఒకవేళ ఈ 21 రోజుల్లోగా ఈ రహస్యాన్ని ఎవరికైనా చెప్తే ఆ సంపద ఉగ్రరూపం దాల్చి వచ్చినట్లే మాయమవుతుంది. కాబట్టి మనస్సును అదుపులో ఉంచుకొని ఈ పూజా విధానాన్ని విజయవంతంగా పూర్తి చేయడం మీ ప్రథమ కర్తవ్యం. ఈ రహస్య సంపద కేవలం భౌతికమైన ధనం మాత్రమే కాదు, ఇది మీ పూర్వీకుల యొక్క పుణ్యఫలం. ఇన్నాళ్లుగా మీ వంశంలో ఉన్న దారిద్ర్య దోషాలను తొలగించడానికి లక్ష్మీదేవి స్వయంగా మీ వద్దకు వచ్చింది. ఈ విషయాన్ని గ్రహించి ఎంతో వినయంతో ప్రవర్తించాలి. ఇక 45 రోజులు, ఆ తర్వాత వచ్చే 45 రోజుల కాల వ్యవధి మీ జీవితంలో కర్మ విముక్తికి మరియు ధన స్థిరత్వానికి సంబంధించినది. ఈ దివ్య సంకేతం పూజా గదిలోకి వచ్చిన తరువాత మీ ఇంట అపారమైన ధన ప్రవాహం, ఆగిపోయిన రాబడులు ప్రారంభమవుతాయి. అయితే ఈ 45 రోజుల పాటు ఆ లభించిన ధనంలో నుండి ₹1 కూడా మీ స్వంత విలాసాలకు గాని, జోదాలకు గాని లేదా అనాలోచిత వ్యాపారాలకు గాని అస్సలు ఖర్చు చేయకూడదు. 45 రోజులు పూర్తయ్యే వరకు మీ దైనందిన జీవితం అత్యంత సాధారణంగా సాగాలి. మీలో ఎలాంటి ఆర్థిక మార్పు వచ్చిందో శత్రువులకు కనీస అనుమానం కూడా రానంత జాగ్రత్తగా మెలగాలి. ఈ భాగ్యయోగం శీఘ్రంగా సిద్ధించి ధనస్థిరత్వం కలగడానికి కన్యారాశి వారు కొన్ని ప్రత్యేక బుధ విష్ణు పరిహారాలు పాటించాలి. మొదటిది, ఏదైనా పచ్చటి ఆహారాన్ని గోమాతకు తినిపించండి. దీనివల్ల బుధ దోషం పూర్తిగా తొలగిపోతుంది. అలాగే రెండవది, నిరుపేదలకు, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టానికి సరిపడా సహాయం చేయండి. 3, తోడబుట్టిన వారు, అక్క చెల్లెళ్ళు లేదా మేనత్తలకు పచ్చటి వస్త్రాలు లేదా రాగి పాత్రలను బహుమతిగా ఇవ్వడం ద్వారా వారి యొక్క శాపాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. 4వది, ఇంటి వంటగదిలోని ఉప్పు పాత్రలో ఎప్పుడూ కల్లుప్పు నిండుగా ఉండడం చూసుకోండి. దేవుడి గదిలో రాగి పాత్రలో తులసి నీటిని ఉంచడం, బుధవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణ లేదా కనకదార స్తోత్రం వినడం. ఈ పరిహారాలు రాబోయే 5 రోజులలో మీ లక్ష్మీ యోగాన్ని వేగవంతం చేస్తాయి. మీరు పొందే ఆ ఆకస్మిక భాగ్యాన్ని చూసి లోకం ఈర్ష్యతో రగిలిపోతుంది, ముఖ్యంగా మీ బంధువులు. కానీ ఈ రహస్యాన్ని గుప్తంగా ఉంచుకోవడంలోనే మీ వంశం యొక్క క్షేమం దాగి ఉంది. ధనం చేతికి రాగానే అహంకారంతో విర్రవీగితే వచ్చిన లక్ష్మి క్షణంలో వెనుతిరుగుతుంది. 45 రోజుల నియమం పూర్తయ్యే వరకు మీ ప్రవర్తనలో ఎలాంటి విలాసవంతమైన మార్పులు కనిపించకూడదు. ఎంత నిగర్వంగా కాలం గడపాలి. మీ శత్రువులు వ్యక్తులు మీ సంపదను పరోక్షంగా హరించడానికి ప్రయత్నించే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ మీ మౌనం వారిని దూరం పెట్టడమే వారిని ఓడిస్తుంది. మిత్రులారా, కన్యారాశి వారి మహత్తరమైన ఈ జాతక విశ్లేషణ రాబోయే 5 రోజులలో మీ జీవిత మార్పు కోసమే ప్రత్యేకంగా నిర్దేశించబడింది. బుధ భగవానుని అనుగ్రహ వీక్షణం, లక్ష్మీ నారాయణుల దివ్య దృష్టి మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. సంకేతాలు కనిపించిన వారు ఖచ్చితంగా ఆ సంపద వద్దకు చేరుకుంటారు. అయితే సంపద సంకేతాలు కనిపించిన వారికి మాత్రమే దక్కుతాయి. ఒకవేళ సంకేతాలు మీకు కనిపించకుండా అలాంటివి ఏమైనా కనిపిస్తే మీరు అస్సలు వాటిని ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే మీకు దరిద్రం పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రకృతి ఇచ్చే సంకేతాలను ముందుగా గమనించండి. రాబోయే 5 రోజుల రహస్య ప్రయాణ సమయాన్ని అత్యంత పవిత్రంగా భావించండి. శత్రువుల యొక్క ట్రాప్ లో అస్సలు చిక్కకండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ, తల్లి నీ దయ మాపై మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి, మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎందుకంటే భక్తి ఉన్న చోట సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి, పనులు ముందుకు జరుగుతాయి. శుభం.